ఆదికాండం 48వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం యాకోబు తన జీవిత చరమాంకంలో యోసేపు కుమారులైన ఎఫ్రాయిము, మనష్షేలను ఆశీర్వదించే ఘట్టాన్ని వివరిస్తుంది. యోసేపు కుమారుల దత్తత. యాకోబు తన అనారోగ్య సమయంలో యోసేపును, అతని 2 కుమారులను పిలిపించుకుంటాడు. దేవుడు తనకు బేతేలులో ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఎఫ్రాయిము మరియు మనష్షేలను తన స్వంత కుమారులుగా దత్తత తీసుకుంటాడు. చేతులు మార్చి దీవించడం. యోసేపు పెద్దవాడైన మనష్షేను యాకోబు కుడి చేతి వైపు, చిన్నవాడైన ఎఫ్రాయిమును ఎడమ చేతి వైపు నిలబెడతాడు. కానీ యాకోబు ఉద్దేశపూర్వకంగా తన చేతులను అడ్డంగా ఉంచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలపై కుడి చేతిని, పెద్దవాడైన మనష్షే తలపై ఎడమ చేతిని ఉంచి ఆశీర్వదిస్తాడు. ఎఫ్రాయిము గొప్పతనం. యోసేపు దీనిని సరిచేయబోగా యాకోబు, మనష్షే కూడా గొప్ప జనమవుతాడని, కానీ అతని తమ్ముడైన ఎఫ్రాయిము అతని కంటే గొప్పవాడై బహుజనులవుతాడని ప్రవచిస్తాడు. యోసేపుకు ప్రత్యేక భాగం. దేవుడు తమను మరలా కనాను దేశానికి తీసుకువెళ్తాడని చెప్పి యాకోబు తన సోదరుల కంటే యోసేపుకు ఒక ప్రత్యేక భూభాగాన్ని షెకెం బహుమతిగా ఇస్తాడు. దేవుని నిబంధన జ్ఞాపకం. యాకోబు తనకు లూజు అనగా బేతేలులో సర్వశక్తిగల దేవుడు ప్రత్యక్షమై కనాను దేశాన్ని శాశ్వత స్వాస్థ్యంగా ఇస్తానని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు. రాహేలు జ్ఞాపకాలు. యోసేపు తల్లి అయిన రాహేలు ఎఫ్రతా అనగా బెత్లెహేము మార్గంలో మరణించిన ఉదాంతాన్ని యాకోబు ఈ సమయంలో భావోద్వేగంతో ప్రస్తావిస్తాడు. ఆశీర్వాద నామం. ఇశ్రాయేలీలు ఆశీర్వదించేటప్పుడు దేవుడు నిన్ను ఎఫ్రాయిము వలె, మనష్షే వలె చేయునుగాక అని ప్రవచించే ఆచారం దీని నుంచే ప్రారంభమైంది. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. కంటి చూపు తగ్గడం. తన తండ్రి ఇస్సాకు వలనే యాకోబుకు కూడా వృద్ధాప్యం వల్ల కంటి చూపు మందగించిందని, అందుకే యోసేపు వారిని దగ్గరకు తీసుకువచ్చాడని వివరించబడింది. ఆశ్చర్యం మరియు కృతజ్ఞత. ఈ అధ్యాయంలో యోసేపు ముఖం మళ్ళీ చూస్తానని అనుకోలేదని, కానీ దేవుడు అతని పిల్లలను కూడా చూసే భాగ్యం ఇచ్చాడని యాకోబు భావోద్వేగానికి లోనవుతాడు. మానవ ఆలోచనల కంటే దేవుని ఎంపిక గొప్పది. యోసేపు పెద్ద కొడుకైన మనష్షేకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నా దేవుడు తన ప్రణాళిక ప్రకారం చిన్నవాడైన ఎఫ్రాయిమును హెచ్చించాడు. విశ్వాసంతో కూడిన వారసత్వం. యాకోబు తన పిల్లలకు కేవలం భౌతిక ఆస్తిని మాత్రమే కాకుండా దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసాన్ని, ఆశీర్వాదాలను వారసత్వంగా అందించాడు. వృద్ధాప్యంలోనూ దేవునిపై నమ్మకం. తన జీవితాంతం తోడుగా ఉన్న దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే తరాలకు కూడా ఆ దేవుడే తోడుగా ఉంటాడని యాకోబు విశ్వసించాడు. వృద్ధాప్యంలోనూ దేవునిపై నమ్మకం. తన జీవితాంతం తోడుగా ఉన్న దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే తరాలకు కూడా ఆ దేవుడే తోడుగా ఉంటాడని యాకోబు విశ్వసించాడు. అధ్యాయం యొక్క ముగింపు. దేవుని ప్రణాళిక ప్రకారం యాకోబు విశ్వాసంతో యోసేపు కుమారులను దత్తత తీసుకుని చిన్నవాడైన ఎఫ్రాయిమును హెచ్చిస్తూ వారిని ఆశీర్వదించడం ఈ అధ్యాయం యొక్క సారాంశం.